హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లూట్. ఈరోజు డే 3 ఆఫ్ ద జావా కోడింగ్ ఇన్ హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్ చేయబోతున్నాము. ఈరోజు జావా లూప్స్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాము కోడింగ్లో. ఫస్ట్ క్వశ్చన్ని రీడ్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లంలో ఆబ్జెక్టివ్ ఏంటి? యూజింగ్ లూప్స్ టు హెల్ప్ అస్ టు సింపుల్ మ్యాథ్. టాస్క్, ఒక ఇంటీజర్ని ఇచ్చారు, n అనే ఇంటీజర్ని. ప్రింట్ ఇట్స్ ఫస్ట్ 10 మల్టిపుల్స్, ఈచ్ మల్టిపుల్ n ఇంటూ i. i అనేది ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాము. i వాల్యూ 1 to 10 వరకు ఉంటుంది. షుడ్ బి ప్రింటెడ్ ఆన్ ఏ న్యూ లైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. ఇన్పుట్ n అనే ఇంటీజర్. కన్స్ట్రెంట్స్ వచ్చేసి n వాల్యూ 2 నుండి 20 మధ్యలో ఉండాలి ఇన్పుట్ వాల్యూ. అండ్ అవుట్పుట్ వచ్చేసి ప్రింట్ 10 లైన్స్ ఆఫ్ అవుట్పుట్, ఈచ్ లైన్ ఆఫ్ i 1 నుండి 10 మధ్యలో ఉండాలి. 1 or 10 కూడా ఉండొచ్చు, ఇంక్లూజివ్. కంటైన్ రిజల్ట్ ఆఫ్ n ఇంటూ i ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. ఇక్కడ ఇన్పుట్ ఎగ్జాంపుల్గా 2 తీసుకున్నారు. యాక్చువల్ శాంపుల్ అవుట్పుట్ వచ్చేసి 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2, అంటే ఇట్ ఈజ్ ఎ టేబుల్. 2 అనేది n, ఇక్కడ n ఇట్ ఈజ్ ఏ 2, సేమ్ వాల్యూ వస్తుంది. ఇంటూ అనేది మనం ప్రింట్ స్టేట్మెంట్ నుండి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ 1 2 3 4 ఇవి i వాల్యూస్. i వాల్యూ 1 నుండి 10 వరకు ఉన్నది. n ఇంటూ i రిజల్ట్ వచ్చేసి n ఇంటూ i ఇక్కడ రిజల్ట్లో డిస్ప్లే చేస్తున్నాము. దీన్ని మనం కోడ్ ఫార్మాట్లో చేద్దాం. ఫస్ట్ మనకి ఇదే సేమ్ రిపీట్ అవ్వాలి, మల్టిపుల్ వాల్యూస్ రిపీట్ అవ్వాలి కాబట్టి లూప్ అని అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ ఇంట్ ఒక i వాల్యూ, i వచ్చేసి 1 నుండి 10 అన్నారు కాబట్టి ఫస్ట్ 1i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు తీసుకుందాం. ఈచ్ లూప్కి, ఈచ్ ఇటరేషన్కి i 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. i ప్లస్ ప్లస్ అయినా ఇవ్వచ్చు, i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అన్నా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రిజల్ట్, లాస్ట్ రిజల్ట్లో ఏం ప్రింట్ అవ్వాలి? n ఇంటూ i అని రావాలి. ఫస్ట్ 1 వేరియబుల్కి తీసుకుంటున్నాం. మన రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ i. ఆర్ డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లో కూడా n ఇంటూ i ఇచ్చేయచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? n ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్ లాగా ఈ ఇంటూని ఇవ్వాలి ఇన్ డబల్ కోట్స్. నెక్స్ట్ ఈ మధ్యలో 1 2 3 4 అవి రావాలి అంటే i వాల్యూ, ఈ స్టెప్లో ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి అది i వాల్యూ. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ రిజల్ట్. ఇక్కడ మనం రిజల్ట్ అని ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ఇట్లా కూడా ఇవ్వచ్చు, n ఇంటూ i. మన ఇష్టం, అకార్డింగ్ టు అవర్ కంఫర్టబుల్. నేను రిజల్ట్ అని ఇస్తున్నాను. దీన్ని మనం ప్రింట్ చేయాలి. మనం ఈ ప్లస్ అని ఎందుకు ఇండికేట్ చేసాము అంటే ఎవ్రీ వేరియబుల్ మధ్యలో ఈ యాక్సెస్ చేసుకుంటున్న 1 వేరియబుల్ ప్లస్ డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్, ఇది ఈ వాల్యూ చేంజ్ అవ్వదు మనం ప్రింట్ చేసాక కూడా. ఎక్కడి నుండి యాక్సెస్ చేసుకోకుండా ఇందులో డబల్ కోట్స్లో ఉన్న వాల్యూ సేమ్ ప్రింట్ అవ్వడం కోసం ఇలా పెడతాము. ప్లస్ ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఆ రెండింటిని అపెండ్ చేయడానికి ఈ ప్లస్ అనే సింబల్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనం శాంపుల్ టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయ్యాము. ఎందుకు అని చూస్తే మనం అవుట్పుట్ ఇక్కడ స్పేసెస్ లేదు. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లో ఇక్కడ ఎవ్రీ వేరియబుల్కి స్పేస్ తీసుకుంటున్నాడు. సో మనం కూడా ఈ డబల్ కోట్స్లో ఇచ్చిన వాల్యూస్ మధ్యకి స్పేస్ పెడదాము. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. we get sample test cases all passed.
సబ్మిట్ టు ఫైండ్ హిడెన్ టెస్ట్ కేసెస్. మన 3 హిడెన్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఇది డే 3 ఆఫ్ ద హ్యాకర్ ర్యాంక్ కోడింగ్ ఛాలెంజ్. మనం కోడింగ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాము. మనకి ఒక బ్యాడ్జ్, స్టార్లో ఒక బ్యాడ్జ్ కూడా వచ్చింది. మీరు కూడా దీన్ని నాతో పాటు కంటిన్యూ చేసి చేయండి. అండ్ యూ ఆల్సో get badges in the hacker rank. Thank you.